జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 మాసాలైంది. కనీసం ఆ 8 మాసాలు కూడా ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం పనిచేయాలా, వాళ్ళకు అవకాశం ఆలోచనతో ఈ 8 మాసాలు కూడా కనీసం హామీలన్నీ కూడా ఒకటి కూడా నెరవేర్చడం సాధ్యం కాలేదు. ఈరోజు నిజంగా కొన్ని మధ్య ఒక రైతు సమస్యలపై జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చేయడం జరిగింది. తర్వాత విద్యుత్ ఛార్జీల పైన నియోజకవర్గాలు చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థులు పడుతున్న కష్టాల మీద వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, విద్యాకాలు కావచ్చు, ఏది కూడా చెల్లించకపోగా ఈరోజు నిజంగా విద్యార్థులు బాధ అంటే కనీసం విద్యార్థులను కాలేజీల నుంచి బయటికి పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఎగ్జామ్స్ కూర్చోబెట్టే పరిస్థితి కూడా లేదు. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు చాలా బాధతో చదువు మార్పించి వాళ్ళ వ్యవసాయానికో కూలి నాలుగు పంపే పరిస్థితి వచ్చింది. ఈరోజు నిజంగా ప్రతి పేద విద్యార్థి చదవాలని ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందుకు ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఆ రోజు చేయడం జరిగింది. ఎందుకంటే విద్య అనేది ప్రతి కుటుంబంలో ఒకడు ఏదో పెద్ద ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయితే ఆ కుటుంబానికే కాక ఆ గ్రామానికి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజానికానికి కూడా అందరికీ కూడా ఆదర్శం అవుతారని నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే ఆ రోజు నిజంగా అన్ని వర్గాల వారు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే విద్య చాలా తక్కువ ఉంది. వారేదో నిజంగా కొంచెం వయసు వచ్చిన బట్టే లారీ డ్రైవర్లు గానో, మెకానికల్ గానో, ఏదో కిరాణా దుకాణాల్లో గుమస్తాలు గానో పోతున్నారు. వారు కూడా అన్ని వర్గాలతో సమానంగా చదవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మైనార్టీల్లో కూడా మహిళలు కూడా ఈరోజు చదువుతున్నారంటే ఆ రోజు ఆయన చదువే. ఇలాంటిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యపై. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈరోజు నిజంగా చూడండి, ప్రతి గ్రామంలో కూడా 4 నేడు స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాలయాలు మించి అన్ని గ్రామాల్లో కూడా స్వాగతం పొందుతాయి ఎక్కడ పట్టా. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి చదవాలి. కార్పొరేట్ స్కూల్స్ కు పేద విద్యార్థి పోయే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన విద్యను అందించాలని ఆలోచన చేసిన. ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్స్ నుంచే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, ఎందుకంటే నా బిడ్డలు లండన్, అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్, అమెరికా లాంటి దేశాలు చదవాలి అనే ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు విదేశీ విద్యా దీవెన అక్కడ కూడా, ఎందుకంటే ప్రతి పేదవాడు అమెరికా, లండన్ దేశాలకు పోవాలంటే వెళ్లే పరిస్థితి లేదు. నా బిడ్డలు లండన్ లో చదువుతున్నారు, వాటితో సమానంగా నీకు ప్రతి పేదవాడి బిడ్డ చదవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా కావాలి అని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం జరిగింది. ఇలాంటి విద్యను ముందుకు తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గారు వారు ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టోలో చెప్పడం ఏమి, ప్రతి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఒక్కరికే ఇస్తున్నాడు. నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా నీకు 15,000, నీకు 15,000 అని 45,000, 50,000, మీకు 60,000 వస్తాడు అని చెప్పి ప్రజలను మోసగించడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చాడు, ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఎక్కడ ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ ఈ రోజు ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి తెలీదా? ఈ రోజు ఆయన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులతో దివాలా తీశాడు, నేనేం చేయలేకపోతున్నానని పైన భగవంతుడు చూసి ఆయన దండం పెట్టడం జరుగుతా ఉంది. ఎంత మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం లేదు తెలుసు. కానీ మరలా కూడా ప్రజలు ఏదో ఈసారైనా మనకు మేలు చేస్తాడేమో అని ప్రజలు ఆలోచన చేయడం జరిగింది. ఈ రోజు ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, హైటెక్ సిటీ నేను కట్టాను, ఎంతో పొరపాటు ఆయన గోల్కొండ నేను కట్టాను, చార్మినార్ నేను కట్టాను అని అట్లా. కానీ చాలా అడుగునే చెప్పేవాడు. ఆ చార్మినార్ హైదరాబాద్ ఇల్లు డెవలప్ చేసేది అది ఎప్పుడో అది అభివృద్ధి చెందిన పతనం, అది ఒక డెవలప్ చేసేది. కానీ వీళ్ళు కూడా
ఎందుకు కొంత చేసి ఉండొచ్చు. కానీ చార్మినార్లో కోరికలు కూడా నేను కట్టానని చెప్పాడు, 2 రోజులు పోతాయని మతిస్థితి సరిగా లేదు కాబట్టి కావాలి ఆలోచన చేయాలా తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే రోజు ఆసన్నమైంది. తప్పకుండా ఇంకా ప్రజల పక్షాన మేము నిలబడతాం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి కానీ ఏదో అమ్మఒడి కానీ అమ్మ వందనం కానీ అంటారు. ఆయన అమ్మఒడిని అమ్మ వందనం చేసినాడు. అమ్మ వందనమైనా సరే అది ఇచ్చే వరకు కూడా పోరాటం ఆగదు. తప్పకుండా 5వ తేదీన రాయచూరులో పెద్ద భారీ ఎత్తున మేమందరం కూడా ఇది విద్యుత్ బోర్డుకు సిద్ధంగా అవడం జరుగుతుంది. తప్పకుండా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రజలు తల్లిదండ్రులు కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను.